హాయ్ అండి. దోశ వేసుకుందాం ఇప్పుడు. ఈ పేనమైతే కొంచెం నూనె వేసుకొని ఈ ఉల్లిగడ్డతో ఇట్లా రుద్దుకోవాలి. ఎందుకంటే ఇది ఇనుపది కదా, రాదు చక్కగా దోశ అయితే. ఇట్లా రుద్దుకున్నాక ఇప్పుడు దోశ వేసుకుందాము. ఈ పిండి అయితే మక్కలతో పట్టిన పిండి, దోశ పిండి. మక్కలు మినపప్పు నానబెట్టి పట్టిన ఇది సేమ్ దోశ పిండి లాగానే పులిసింది. పిండి బియ్య పిండి దోశలు లాగానే వస్తున్నాయి. ఎండు మక్కలు ఉంటాయి కదా, ఆ మక్కలను నానబెట్టి కొంచెం మినపప్పు వేసి నానబెట్టి ఈ దోశ పిండి అయితే చేసిన. సేమ్ మనం బియ్యం పిండితో చేసుకున్నట్టే ఉంటున్నాయి, కాకుంటే టేస్ట్ ఇంకా కొంచెం వేరే ఉంటున్నాయి. చాలా టేస్ట్గా ఉంటున్నాయి. కొంచెం కొత్తిమీర, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొంచెం క్యారెట్ తురుము కూడా వేసుకుందాము. ఈ మక్కలు మన ఒంటికి మంచిదే, బలమే. ఈ క్యారెట్ అయినా ఇవన్నీ కూడా మన ఒంటికి మంచిది. అయితే ఈరోజైతే ఇవన్నిటితోటి దోశ వేసిన. ఇప్పుడైతే ఇందులో కొంచెం నూనె వేసుకుందాము. కొంచెం ఎక్కువనే వేసుకోవాలి, ఎందుకంటే ఎక్కువ వేసుకున్నప్పుడే మంచి టేస్ట్గా ఉంటుంది. ఆరోగ్యానికి ఆరోగ్యము, మన ఒంటికి మంచిది. ఎందుకంటే తిండి మక్కలైనా, తెల్లజొన్నలైనా, పచ్చజొన్నలైనా ఏదైనా ఒకటైతే ప్లేన్ దోశ వేసిన. ఇది మాత్రం ఇవన్నీ వేసి వేస్తున్నా. మెల్లగా అన్ని సైడ్లు కొంచెం ఇట్లా అనుకోవాలి. ఇది సగానికి ఇట్లా మలుసుకోవాలి. ఇట్లా మలుసుకొని కొంచెం స్టవ్ సిమ్లో పెట్టుకొని కాల్చుకుంటే లోపల ఇదంతా ఉడుకుతుంది. రెండో సైడ్ కూడా ఒకసారి ఇట్లా తింపేసుకుందాము. మంచిగా రెండు సైడ్లు కాలాలి. రెండు సైడ్లు కూడా 2 సార్లు అయితే తింపేసుకోవాలి. ఇట్లా తింపేసుకున్నప్పుడే మంచిగా లోపల ఉన్న ఉడుకుతుంది. క్యారెట్ అయినా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర అన్నీ కూడా మంచిగా లోపల ఉడుకుతుంది. ఈ దోశ అయితే మీకు నచ్చితే మీరు చేసుకోండి. మక్కలతో కానీ, తెల్లజొన్నలతో కానీ, పచ్చజొన్నలతో కానీ మన ఒంటికి మంచిది. ఆరోగ్యంగా ఉంటాము. వెనకటి వాళ్ళు ఇది తినే మంచిగా ఆరోగ్యంగా 100 ఏళ్ళు ఉండేది బలము. బాయండి, ఉంటాం. మరి మీకు నచ్చితే చేసుకోండి.